హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం షాద్ నగర్ లో ఉన్నామండి. షాద్ నగర్ నుంచి ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ మనకి ఫార్మ్ ల్యాండ్ లో ఓపెన్ ప్లాట్స్ సేల్కొచ్చాయి. ఇది పేరుకే ఫార్మ్ ల్యాండ్ అండి, కాకపోతే DTCP నాన్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నారు. ఇందులో అన్ని కూడా 30 ఫీటర్స్ 40 ఫీటర్స్ ఉంటాయి. ఇందులో అయితే చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. మీకు అవన్నీ చూపిస్తాను. ఇక్కడైతే మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇది టోటల్ మనకి 100 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి స్టార్టింగ్ 1 గుంట నుంచి 10 గుంటాస్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు అండి. మనకి ఇందులో ఓపెన్ ప్లాట్స్ కాకుండా వీకెండ్ హోమ్స్ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీకు వీకెండ్ హోమ్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్ని చెప్తానండి. ఇది వచ్చేసి మనకి వీకెండ్ హోమ్ అండి. మీకు ఒకవేళ వీకెండ్ హోమ్ కావాలంటే కూడా చేసిస్తారు. అంటే మీరు తీసుకున్న ప్లాట్ లో సేమ్ ఇలానే చేసిస్తారు. వీటికి మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. లోపల ఎలా వచ్చిందో మీకు చూపిస్తానండి. లోపలైతే చాలా బాగుందండి. పిల్లలతో వీకెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇదంతా హాల్. మనం లోపలికి రాగానే హాల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. చుట్టూ కూడా మనకి విండోస్ ఉంటాయి. హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. చూడండి, కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇది బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇంత చిన్న దాంట్లో కూడా 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. చూడండి, ఇందులో మనకి బెడ్ వచ్చేస్తుంది. పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉంది. చూడండి, ఇది ఇంకొక బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. మనకి హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం పిల్లలతో వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి పైనుంచి హీట్ రాకుండా కూడా చూడండి చాలా బాగా చేశారు. చూడండి, లైట్స్ చూడితే చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ మనకి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వస్తుంది. అవన్నీ కన్స్ట్రక్షన్ లోనే చూపిస్తానండి. చూడండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేశారు. చూడండి, వర్క్ అయితే నడుస్తుంది. చూడండి, స్విమ్మింగ్ పూల్ కోసం అయితే వర్క్ స్టార్ట్ చేశారు. ఫాస్ట్ వర్క్ అయితే నడుస్తుందండి. అలాగే క్లబ్ హౌస్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. మన ప్రాజెక్ట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుందండి. ఇందులో మనకి ప్లాంటేషన్ కోసం గుంటాస్ తీస్తున్నారు. మీకు కనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండ్ లో. అవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారండి. మన ప్రాజెక్ట్ కి దగ్గరలోనే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అలాగే సింబైసిస్ కూడా ఉందండి. అవన్నీ కూడా ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయో కూడా మీకు చెప్తాను. ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్పడం కంటే కూడా ఇక్కడ మార్కెటింగ్ అడ్వైజర్ ఉన్నారు, తనతో మాట్లాడి తెలుసుకుందాం. తనైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. రండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సంబంగి కాశన్ అండి. ఓకే, ఇంతకుముందు మీతో ప్రాజెక్ట్ చేశాము, మళ్ళీ అందుకని మళ్ళీ మీతో చేద్దామని వచ్చాం సార్. చెప్పండి సార్, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది షాద్నగర్ టౌన్ కి వెరీ నియర్ ఉంటుంది మేడం. షాద్నగర్ మున్సిపాలిటీకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం 100 acres అండి. ఇది దీంట్లో మనము DTCP నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నాము. కాకపోతే ఇది ఫార్మ్ ల్యాండ్ ఇస్తున్నామండి. దీంట్లో 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు ఇస్తున్నాము. స్ట్రీట్ లైట్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్ కూడా ఇస్తున్నాము. దీనికి ఫార్మ్ ల్యాండ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పెరి అర్బన్ జోన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకా చెప్పాలంటే HMDA పరిధి అంతా సీఎం రేవంత్ రెడ్డి గారు 3R వరకు మొత్తం HMDA చేస్తానని ప్రకటించారు. కాబట్టి ఇది మొత్తం నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం ఇది HMDA పరిధి అండి. నెక్స్ట్ 10 years లో ఇక్కడ 10 లక్షల ఎంప్లాయ్మెంట్ ఉంది. కాబట్టి ఈ షాద్నగర్ సరౌండింగ్ లో వచ్చే 10 సంవత్సరాల్లో 1 కోటి జనాభా బతికే అవకాశం ఉంది మేడం ఇక్కడ. కాబట్టి ఇది చాలా అంటే చాలా మనం ఊహించని విధంగా డెవలపింగ్ అయ్యే అవకాశం ఉంది మేడం. అంటే ఇక్కడ చుట్టూ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈ వెంచర్ కి రైట్ లో చూసుకుంటే 5 నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో సింబైసిస్ యూనివర్సిటీ ఉంది. పక్కనే 2 కిలోమీటర్స్ షాద్నగర్ టౌన్ ఉందండి. మనకి జాన్సన్ PNG, నాట్కో, MSN ల్యాబ్స్ అనేది బెంగళూరు హైవే కానుకొని ఉంటుంది మేడం. ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ దూరం డిస్టెన్స్ లో ఉంటాయి. ఇప్పుడు గచ్చిబౌలి, హైటెక్ సిటీలో నేషనల్ కంపెనీలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చేసినాయండి ఆల్రెడీ. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎలా డెవలప్ అయిందో నెక్స్ట్ ఫ్యూచర్ అలాగే ఉంటుందండి షాద్నగర్. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎయిర్పోర్ట్ నుంచి మేడం ఇక్కడికి చూసుకుంటే మన వెంచర్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1/2 hour వెళ్ళిపోవచ్చు అండి, 30 minutes. అట్లాగే మనం ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ కానీ మినిమం 45 నుంచి 1 hour వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే వెరీ నియర్ ఉంటుంది, షాద్నగర్ టౌన్ దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి మనం ఇక్కడ రావచ్చు అండి. బెంగళూరు హైవే ఇది. ఈ బెంగళూరు హైవే అనేది నేషనల్ హైవే 44. ఇది హైదరాబాద్ టు బెంగళూరు. ఇది మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రకటించిందండి. ఈ రోడ్డుకి ఏంటంటే ఇప్పుడు ఉన్న 4 lanes రోడ్డు
12 లైన్స్ రోడ్ అవుతుందండి. ఫ్యూచర్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రోడ్డుకి ఏంది స్పెషల్ ఏంటంటే రోడ్వే ఉంది, రైల్వే ఉంది, ఎయిర్వే ఉంది. అందుకోసం ఈ రోడ్డు చాలా ఫ్యూచర్ లో చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేషనల్ హైవే 44 అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకటే హైవే, 13 రాష్ట్రాలు కలుపుతూ వెళ్తుందండి ఈ రోడ్డు. అందుకని ఈ రోడ్డుకి ఇంత డెవలపింగ్స్ ఉన్నాయండి. ఇందులో వీకెండ్ హోమ్ అని చెప్పారు కదా సార్, అది ఎలా ఉంటుంది? మనకు ఫ్యామిలీ తోటి ఎప్పుడైనా వీకెండ్ హోమ్ కానీ మంత్లీ ఒకసారి అట్లా బయటికి వెళ్ళాలనుకున్న కొంతమంది వేరే దగ్గర రిసార్ట్ కి వెళ్తున్నారండి. అట్లా మనం దీంట్లో కూడా మనం ఒక రిసార్ట్ కడుతున్నాము, క్లబ్ హౌస్ కడుతున్నాము, స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. అలాగే వీకెండ్ హోమ్ కూడా ఒకటి 2 BHK ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నామండి. కస్టమర్ కావాలన్న వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసిస్తున్నామండి. వాటికి మాత్రం ఎక్స్ట్రా చార్జ్ ఉంటుందండి. ఈ కన్స్ట్రక్షన్ కి ఎక్స్ట్రా చార్జ్ ఉంటుందండి. ఆ రిసార్ట్ కూడా ఇక్కడ మా దగ్గర ఫ్లాట్ తీసుకుంటే ప్రతి కస్టమర్ కి క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం రిసార్ట్ లో. మా 3 రిసార్ట్లు కడుతున్నామండి. ఒకటి బెంగళూరు హైవేలో, ఒకటి ముంబై హైవేలో, ఒకటి వరంగల్ హైవేలో. మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ ఈ 3 హైవేలలో వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ సంవత్సరం 11 టైమ్స్ విజిట్ చేయొచ్చు అండి. అక్కడ అంటే అందులో ఫ్రీ మెంబర్షిప్ అండి. బయట మనకు క్లబ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే 3 lakhs వరకు అవుతుందండి. ఇక్కడ మా దగ్గర ఫ్లాట్ తీసుకున్నందుకు కస్టమర్ కి ఫ్రీగా ఇస్తున్నామండి మెంబర్షిప్. మన ఫ్లాట్ ఉంటుంది, మన ఫ్లాట్ లో ట్రీస్ ఇస్తున్నారు, 6 అన్ని ఫ్రూట్ ట్రీస్ ఇస్తున్నారు. ఒక 6 రకాల పండ్ల చెట్లు పెడుతున్నారు. 1 కుంటాకి 2 కుంటా తీసుకుంటే 12 వస్తాయి. ఇంకా కస్టమర్ బట్టి 1 కుంటా 2 కుంటా అనేది దాన్ని బట్టి మేము చెట్లు పెడతామండి. దాంట్లో ఏమేమి చెట్లు ఇస్తున్నారు సార్? దీంట్లో మ్యాంగో ఇస్తున్నామండి, సపోటా ఇస్తున్నామండి, బ్లాక్ బెర్రీ ఇస్తున్నాము, ఇంకా దానిమ్మ అన్నారు ఇవి ఇస్తున్నామండి. అలా అంటే ఒక గుంటకి 6 ఇస్తున్నామండి. ఇక్కడ ఇదంతా కనిపించేది షాద్నగర్ సార్? అదంతా అవునండి, ఇదంతా షాద్నగర్ అండి. ఇదంతా షాద్నగర్ టౌన్ కి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి మన వెంచర్. ఇప్పుడు సింబైసిస్ పక్కన అని చెప్పారు కదా సార్, ఇప్పుడు మనం వచ్చిన రోడ్ నుంచి వెళ్ళొచ్చా? ఓకే మేడం, షాద్నగర్ నుంచి వచ్చే వాళ్ళు, ఇక్కడ బెంగళూరు హైవే నుంచి వచ్చే వాళ్ళు సింబైసిస్ యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఈ షాద్నగర్ నుంచి ఇదే రోడ్ అండి. మన హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు నందిగామ ఉంటదండి. అక్కడ నందిగామ నుంచి రైట్ కి వస్తే మనకు సింబైసిస్ యూనివర్సిటీ వెళ్ళొచ్చండి. కాబట్టి ఇక్కడ మన వెంచర్ కి సింబైసిస్ అతి నియర్ గా ఉంటుందండి. వెంచర్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుందండి. ఇప్పుడు తీసుకున్న కస్టమర్ ఒక 3 to 5 years అవుతే ఆల్మోస్ట్ వాళ్ళు డబల్ అయ్యే అవకాశం 100% ఉందండి ఇక్కడ. ఇప్పుడు మరి ఎంత చెప్తున్నారు సార్ ప్రైస్? ఇప్పుడు ప్రైస్ అంటే మేడం 11,000 నుంచి స్టార్ట్ ఉందండి దీంట్లో. ప్లస్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ప్రైజ్ ఉంటుందండి. కస్టమర్ ఆప్షన్ ఏకి వెళ్తే ఒక ప్రైజు, ఆప్షన్ బికి వెళ్తే ఒక ప్రైజు, ఆప్షన్ సికి వెళ్తే ఒక ప్రైజ్ అండి. ఇదేంటి సార్ ఆప్షన్ ఏ అంటే? అంటే 15 days లో పేమెంట్ చేస్తే ఒక ప్రైజ్ అండి, 45 days లో పే చేస్తే అదొక ప్రైజ్ అండి, 90 days లో పే చేస్తే అదొక ప్రైజ్ అండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉంటదండి. 15 days లో అయితే మీరు ఇంకా కొంచెం తక్కువ చేసే అవకాశం ఉందంటున్నారా? 15 days లో కొంచెం తగ్గే అవకాశం ఉందండి. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని వెంచర్లు చేశారు సార్? మేడం ఇప్పటి వరకు అయితే మేము 50 వెంచర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. అంటే మీ వెంచర్ లో తీసుకుంటే కస్టమర్లకు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు? అంటే మా వెంచర్ లో కస్టమర్ తీసుకుంటే ఏం బెనిఫిట్ ఇస్తున్నాం అంటే మినిమం మేము 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం అండి. 100% ఎక్కడ ఎవరు ఇవ్వరు ఇప్పటి వరకు. లీగాలిటీగా చూసుకుంటే మేము లింక్ డాక్యుమెంట్ 30 to 40 years లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు మేము ఎక్కడ చేసిన వెంచర్ అన్ని డెవలప్మెంట్స్ తోటి ఇస్తున్నామండి. మేము ఏదైతే కస్టమర్ డెవలపింగ్ ఇస్తున్నామో 100% అవి మేము డెవలప్ చేసి ఇస్తామండి. మేము ఇప్పుడు మీరు ఏమేమి చెప్తారో అవన్నీ కూడా 100% మేము డెవలప్ చేసి ఇస్తామండి. మేము ఇంతకుముందుకి షాద్నగర్ దగ్గరనే వేరే చేసామండి. ఒకసారి అది కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఏదైతే చెప్తామో కస్టమర్ కి 100% మేము డెవలప్ చేసి ఇస్తామండి. ఎందుకంటే నేను విజయవాడ హైవే చేసినప్పుడు 2 సార్లు ప్రాజెక్ట్ చేశాను. అక్కడైతే చాలా ఫాస్ట్ గా వర్క్ నడుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మరి అలానే చేస్తారా? మేము ఇక్కడ కూడా అక్కడ ఎంత ఫాస్ట్ జరుగుతుందో ఇక్కడ కూడా అంతకంటే ఇంకెక్కువ ఫాస్ట్ చేయాలని మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ దీని వెనకాల ఇంకొక 80 acres ఉంటది మాది ఫామ్ ల్యాండ్. అది కూడా ఇది కంప్లీట్ ఎట్లా తొందరగా కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది, చెట్లు కూడా పెట్టాము. కాబట్టి చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తామండి. ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడే గుంటలు తీసారు కదా, ఇంకా చెట్లు పెట్టాలి అవన్నీ ఉన్నాయి కదా. ఇది మనకి వెంచర్ లాంచ్ అయ్యి ఒక 2-3 months అయింది మేడం. ఎందుకంటే ఈ రోడ్లు ఇవన్నీ అవన్నీ ప్లాంటేషన్ చేయాలి కదా మేడం, ఇటు చెట్లు అన్ని పెట్టాలి. కాబట్టి ఎంత అయిపోయినా కానీ ఇప్పుడు గుంతలు తీస్తున్నాం చూడండి. వితిన్ 15-20 days లో మన ప్లాంటేషన్ కూడా అయిపోతుంది మేడం. ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఫ్రూట్స్ ఎట్లా ఇస్తున్నారు కదా, అవి పెద్దగా ఎట్లా ఉంటుంది? 50-50 కస్టమర్ కి ఏం లేదు మేడం. మేము 10 years మొత్తం మేమే మెయింటైన్ చేస్తాము. ఇవి మొత్తం పండ్ల చెట్లు ట్రీస్ కాబట్టి ఫ్రూట్ ట్రీసే కాబట్టి మొత్తం కస్టమర్ కే ఉంటదండి, ఏముండదు మాకు.
మెయింటెనెన్స్ మాత్రం మొత్తం మాదే ఉంటుంది 10 years వరకు మొత్తం మాదే ఉంటుంది మెయింటెనెన్స్. 1 గుంటకి 6 trees ఇస్తున్నాం కదా, మేము ఇక్కడ 10 years మేము 100% మాదే ఉంటుంది మెయింటెనెన్స్. ఇల్లు చెట్టు కూడా పెద్దగా అయిపోతాయి, అంతా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. పేరుకే ఫామ్ ల్యాండ్ కానీ మొత్తం ఇది డిటిసిపి నామ్స్ ప్రకారం డెవలప్ చేస్తున్నామండి. మేము కూడా మాక్సిమం 10 years అని చెప్తాను, లైఫ్ లాంగ్ మాదే ఉంటుందండి మొత్తం మెయింటెనెన్స్. మొత్తం కస్టమర్స్ కి ఉంటుందండి. అంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు సార్, వాటికి ఏమైనా చార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారా? ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నది మేము కస్టమర్ దగ్గర అంటే ఎలాంటి ఛార్జ్ అయితే తీసుకుంటలేము మేడం. మేమే కంపెనీ మొత్తం దీన్ని డెవలప్ చేసి కంపెనీ మొత్తం మెయింటైన్ చేసి కంపెనీ చూసుకుంటారండి మొత్తం మెయింటెనెన్స్ మొత్తం. ఓకే, ఇదైతే చాలా మంచి అవకాశం. ఇప్పుడు కస్టమర్ కి సర్వీస్ ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఎలా చేస్తున్నాం అంటే, ఇప్పుడు స్క్రీన్ మీద మా నెంబర్ వస్తుంది కదండి, ఆ నెంబర్ కి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళని ముందు ఒకసారి వీలైతే కలుస్తామండి. కలిసి హోమ్ డెమో అని ఉంటది, ఇంటికి వెళ్ళి హోమ్ డెమో ఇస్తాం. హోమ్ డెమో అంటే ఏంటంటే మన వెంచర్ ఎక్కడ ఉంది, చుట్టూ డెవలపింగ్స్ ఎక్కడ ఉన్నాయి, షాద్నగర్కి ఎంత దూరం ఉంది, ఇక్కడ మన ఫ్లాట్ తీసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని హోమ్ డెమో ఉంటుంది మేడం. కాబట్టి మేము ఇంటికి వెళ్ళి కస్టమర్ని మేము హోమ్ విజిట్ చేసి వాళ్ళు ఓకే అనుకుంటా మా కంపెనీ వెహికల్ ఉంటుందండి, వాళ్ళ ఇంటి దగ్గర పికప్ చేసుకుని సైట్ తీసుకొచ్చి అంతా మళ్ళీ ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం దీని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే ఫ్లాట్ బుకింగ్ చేస్తారండి. లేదంటే మళ్ళీ ఇక్కడ భోజనం ఉంటుందండి, భోజనం చేయించి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామండి. ఎంత కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ చేసేందుకు మొత్తం బాధ్యత మాదే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడైతే సార్ మాటల్లోనే విన్నాం కదండి, ఇందులో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అవన్నీ చెప్పారు కదా. ఈ కంపెనీ వారు అయితే మనం చాలా వరకు కూడా వీడియో చేసామండి. వీళ్ళు ఏమేమి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారో అవన్నీ కూడా కంప్లీట్ గా చేసిస్తారు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది. కాబట్టి మీరు షాద్నగర్ కి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి మీరు షాద్నగర్ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం సైట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.